కొమురుభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని దంతనపల్లి గ్రామంలో కోలాం ఆరాధ్య దైవం భీమన్న అన్యక్ జాతరను ఘనంగా నిర్వహించారు. ఏటా జనవరి నెలలో 3 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ఆదివాసీల సాంప్రదాయ డోలు చప్పుల మధ్య నృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో సరైన ఏర్పాట్లు చేయలేదు అని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మా దంతపల్లి భీమా అయ్యాకు ఆలయ కమిటీ అధ్యక్షులుగా మేము ఇక్కడ కొనసాగుతూ ఉన్నాం. మేము మూలం ఆదివాసీ పీటీజీలో మాకు పరంగా అన్ని రకాలటువంటి మాకు సహాయ సహకారాలు అందించాలని మనకు ఆదివాసీ జిల్లా కొమురుభీం జిల్లా అని పేరు పెట్టడం, ఆదివాసులకు ఇప్పుడు పిఎం జన్మన్ అని కూడా ఉంది పీటీజీలో. ఇట్లాంటి వాళ్ళకి మాకు భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు కాబట్టి మాకు అసహకరంగా అరకొర వస్తువులతో మేము సతమతం అవుతున్నాం. మాకు ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని నేను కమిటీ చైర్మన్ నేను. సో ఇక్కడ గత పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయ ప్రకారం మేము ఇక్కడ పూజలు నిర్వహించి జాతర నిర్వహణ జరుగుతుంది. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. కానీ రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వలన ఇంకా గత 2021లో దీనికి 10 ఎకరాలు కేటాయించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్. కానీ ఈ ఫారెస్ట్ వాళ్ళు క్లియర్గా అది 10 ఎకర్స్ ఏదైతే ఉందో పూర్వం నుంచి ఉందో దానికి కమిటీ వాళ్ళకి వీళ్ళకు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు డిఎఫ్ఓ కానీ ఆ 10 ఎకరాలు అది ఈ కమిటీకి హ్యాండిల్ చేస్తే తప్ప ఇది ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ స్త్రీలకి అలాగే పురుషులకి స్నాన గదులు కానీ ఇంకా అవన్నీ ఏమీ నిర్వహించడం జరుగుతులేదు. పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది కానీ సౌకర్యాలు కల్పించడంలో